ఏమండోయ్ మనం నిత్యం వంట వండేటప్పుడు వాడే ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉందంటే వెల్లుల్లి. అదేనండి మన గార్లిక్ అనమాట. మనం ఫ్రైస్ చేసుకుంటే కంపల్సరీ తాలింపులో వేస్తాము, పులుసులు చేసుకుంటే ఖచ్చితంగా దంచి ముద్దలాగా వేసుకుంటాం, లేదంటే మసాలా కారం కూర కారం అని వేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే ఆ వెల్లుల్లిపాయలు రెబ్బలు తీయాలంటే అబ్బా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈజీగా వెల్లుల్లిపాయలు రెబ్బలు ఒలుచుకోవాలంటే ఏం చేయాలి అనేది ఇవాళ వీడియో. సో బేసిక్గా అండి ఒక 500 గ్రాముల నుండి కేజీ వెల్లుల్లిపాయలు రెబ్బలు తీయాలి అంటే ఒక పెద్ద టబ్లో వేడి నీళ్ళు తీసుకోండి. టబ్ అంటే ప్లాస్టిక్ కాదండి, ఒక స్టీల్ లాంటి గిన్నెలో వేడివేడి నీళ్ళు తీసుకోండి. అందులో ఈ వెల్లుల్లిపాయలన్నీ రెబ్బలు ఒలిచేసేసి వేసేసేయండి. ఒక 10 మినిట్స్ అలా ఉంచేసేయండి వాటిల్ని. తర్వాత మీరు ఇట్లా పిసికి పిసికి తీసేస్తే ఈజీగా స్కిన్ వచ్చేస్తుంది. ఇంకా సూపర్ ఫాస్ట్గా స్కిన్ రావాలి అంటే ఒక చిన్న స్పూన్ తోటి బేకింగ్ సోడా వేసుకోండి అందులో, చాలు. తర్వాత మరి అంత క్వాంటిటీ మాకు అవసరం లేదు, చిన్న వెల్లుల్లిపాయ మాత్రమే చాలు అంటే ఈ సైజ్ వెల్లుల్లిపాయ ఇలా రెబ్బల్లా తీసేసేసి చిన్న గాజు సీసా లాంటి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి రెబ్బలు ఒలిచేసి వేసేసి బాగా విగరస్గా ఇలా ఊపండి. ఎంతో కొంత తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది చేయము అది చేయము అనే వాళ్ళకి మైక్రోవేవ్ అవెన్లో ఎలా చేయాలో చెప్తానండి. ఆ ప్లేట్లో, ఒక స్టీల్ ప్లేట్లో వెల్లుల్లిపాయలు రెబ్బలుగా ఒలిచేసి పెట్టండి. చిన్న సైజ్ పాయ అయితే 15 సెకండ్స్, పెద్ద సైజ్ పాయ అయితే ఒక 30 సెకండ్స్ పెట్టుకుంటే వేడికి ఈజీగా రెబ్బలు అనేవి వచ్చేస్తాయి. ఇంకా ఈజీగా 1-2 రెబ్బలే టక్కుమని తీయాలి అంటే ఏం లేదండి, నేను రెగ్యులర్గా చేసేది చెప్తాను. ఆ రెబ్బని ఇలా పట్టుకుని నైఫ్తో తల తోక కట్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. సో అదండి టిప్, నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇలాంటి టిప్స్ రోజు చూడాలి అనుకుంటే నన్ను ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఉండనా, బాయ్.